మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. సార్, మనకి చూసుకున్నట్లయితే ఇండియాలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ సాఫ్ట్వేర్ అండ్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైయెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉంటారు, ఒక మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటారు. కానీ వాళ్ళే ఎక్కువగా మనీ కోసం ఎదురు చూస్తుంటారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు మిగలవు. ఎలాంటి తప్పులు చేయడం వల్ల వాళ్ళ దగ్గర డబ్బులు మిగలట్లేదు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేయకపోవడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు, దీనికి ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా? రైట్. సో అంటే ఒక ఐటీ ఎంప్లాయీని కాదండి, బేసికల్గా లగ్జరియస్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి ఏ ప్రొఫెషనల్ అయినా సరే ఎక్కువ సార్లు మనీ సేవ్ చేయడం కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట. బట్ ఫైనాన్షియల్ ప్లానింగ్గా ఉంటే ఒక ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, వాళ్ళైతే సెక్యూర్ లైఫ్ని రేవ్ చేస్తూ ఉంటారు. జాబ్స్ ఎక్కువ సార్లు చాలా స్ట్రెస్గా ఎక్కువసార్లు జాబులు పోయేది ఎవరికి అంటే ఐటీ వాళ్ళకి అనమాట. ఎందుకంటే టెక్నాలజీ చాలా ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉంటాయి. జావా ఉందనుకోండి 1.0, 2.0, 3.0 వెర్షన్స్ మారుతూనే ఉంటాయి. స్కిల్ కనుక అప్డేట్ కాకపోతే జాబులు ఓడుతూ ఉంటాయి అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళే ఫస్ట్, నిదానంగా వేరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అందుకని ఒక జాబ్ని బేస్గా తీసుకొని హెవీగా లోన్లు తీసుకొని కార్లు హౌస్లు కొనలేవు. అవి కొంటం వల్ల ఏంటంటే జాబ్ ఉడింది అనుకోండి, వీటికి మనం ఈఎంఐ కట్టాలి కదా, స్ట్రెస్ ఎక్కువ వద్దనమాట. అందుకని ఎక్కువ శాతం ఈ టెక్నాలజీ చాలా ర్యాపిడ్గా మారే కొద్దీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళే అనమాట. అండ్ మోర్ ఎవర్ ఇలా జాబ్స్ అన్నీ కూడా అబ్రాడ్ వెస్ట్రన్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి ఆ దేశంలో ఏదైనా అవ్వగానే ఇమ్మీడియట్గా ఇది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే టెక్నాలజీ మారినా, క్లయింట్స్ బడ్జెట్ తగ్గించుకుంటున్నా, వేరే కంట్రీలో ఏమైనా అవుతున్నా, డాలరు రూపీస్ ఏదైనా అప్రిషియేషన్ డిప్రిషియేషన్ తేడా వస్తున్నా, వీటన్నిటి వల్ల వాళ్ళ లైఫ్లో తలకిందులయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి అందరికంటే ఎక్కువ ఈ కన్సిస్టెన్సీ ఇన్కమ్ లేని ఈ ఐటీ వాళ్ళే ప్రాపర్గా ఫైనాన్స్ ప్లానింగ్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళే ఎక్కువ స్ట్రెస్ అవుతారు అనమాట. ఇదే నీకు ఒక లాయర్లో, ఒక డాక్టర్లో, ఒక ఇంజనీర్కి ఇంత స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ సెక్టర్ ఇంత ర్యాపిడ్గా చేంజెస్ అవ్వవు. అండ్ వాళ్ళు లోకల్ ఇన్కమ్ మీద సస్టైన్ అవుతుంది కాబట్టి అందులో ఇంత చేంజెస్ రావన్నమాట. లక్కీగా వాళ్ళకి ఎక్కువ శాలరీ వస్తుంది. బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ జీవితాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి టెక్నాలజీ చేంజ్ అయ్యకొద్ది, అప్డేట్ కాకపోతే. కాబట్టి వాళ్ళు ప్రాపర్ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది, టెక్నాలజీలో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఏంటంటే హై ఎండ్ గుడ్స్ కొంటూ ఉంటారు. ట్యాబ్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, హై ఎండ్ కార్లు కావచ్చు, హై ఎండ్ లగ్జరీస్ కార్లు కావచ్చు. నిరంతరం వాళ్ళు అప్డేట్ అయ్యే ప్రాసెస్లో భాగంగా ఏంటంటే ఈ కొత్త గ్యాడ్జెట్ మీద మోజు చూపిస్తూ ఉంటారు అనమాట. అవి మేబీ పనికి రావచ్చు, పనికి రాకపోయి ఉండొచ్చు. ఎక్కువ శాతం ఏమవుతుందంటే అది మిస్యూజ్ ఎక్కువ అవుతుంది అనమాట. కాబట్టి ఆ ఏరియాలో వాళ్ళు కొంత తగ్గించిన ద్వారా ఎక్కువ డబ్బులు సేవ్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తప్పదు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ రెండోది, లావిష్ హౌస్ కొంటా ఉంటారు వాళ్ళు. ఎప్పుడు ఏంటంటే టెక్నాలజీ కంపెనీస్ అన్నీ ఉన్న ఏరియాలో లావిష్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఐటీ సిటీ ఏరియా, అంటే బెంగళూరులో వైట్ హౌస్ ఏరియా, ఇలాంటి ఏరియాలో ఎక్కడైతే టెక్నాలజీ జాబ్స్ ఉంటాయో అక్కడ లావిష్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. ఎక్కువ మంది అంటే ఈ జాబ్ రాగానే మంచి స్పేషియస్ హౌస్ కొంటానికి ట్రై చేస్తారు. న్యాచురల్గా ఆ ఇల్లు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇల్లు అనేది ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే కదా? మంచిది అనే బదులు ఒక కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు, మనీ ఏమి లేనప్పుడు బ్యాంకర్ల దగ్గర 9% ప్రయాణం లేదా 10% ప్రయాణం వడ్డీకి తీసుకొని మరీ ఇల్లు కొనటం అవసరమా అంటే అవసరం లేదు. నాకు వచ్చిన డౌట్ సార్, చాలా మంది డిప్రిషియేషన్ అసెట్ అయిన కార్లే ఆ ఈఎంఐలు పెట్టి కొనేస్తున్న టైంలో ల్యాండ్ కొనడంలో తప్పు లేదనేది నా ఉద్దేశం. ఒక ల్యాండ్ గురించి అని కాదు, అందరికీ ల్యాండ్ దొరకడం రూల్ లేదు, రూల్ నెంబర్ 1. రెండోది, అపార్ట్మెంట్స్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అండ్ డిప్రిషియేషన్ బీన్ అవుద్ది. అప్రిషియేషన్ గురించి మర్చిపోండి, డిప్రిషియేషన్ బీన్ అవుద్ది అనమాట. అందుకని అపార్ట్మెంట్లో 10 కోట్లకు నువ్వు అమ్మలేవు, ల్యాండ్ అమ్మచ్చు మేబీ. అందుకని ఒక పాయింట్ ఆఫ్ టైంలో అపార్ట్మెంట్ ఏజ్ అయిపోద్ది. 20 years దాటిందంటే వాటి లోన్ కూడా ఎవరు బ్యాంకర్స్, ఎందుకంటే అది అప్రిషియేషన్ అయిపోద్ది, డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. కెరీర్ స్టార్టింగ్లోనే ఈ ఎక్కువ లోన్స్ తీసుకొని లావిష్ హౌస్లు కొనడం ద్వారా లైఫ్ స్టక్ అయిపోద్ది. రేపొద్దున జాబ్ ఊడిపోయింది అనుకోండి, ఈఎంఐ కట్టంగా కష్టం అవుద్ది. అండ్ మోర్ ఎవర్, జాబ్ వచ్చిన ప్లేస్లో ఉండాలి, రూల్ ఏమని చెప్పండి. ఇప్పుడు హైటెక్ సిటీలో జాబ్ కాబట్టి హైటెక్ సిటీలో ఉండాల్సిన అవసరం లేదు. రెండోది 3 bedroom 4 bedrooms హై రైజ్ బిల్డింగ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే మీ శాలరీ తగ్గట్టు లైఫ్ స్టైల్ ట్యూన్ చేసుకుంటే బాగుంటుంది, నేను అంటుంది అది అనమాట. కాబట్టి లైఫ్ స్టైల్ కన్నా తక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడండి. కొంతమంది ఇన్కమ్ అనేది వాళ్ళ గ్రోత్ లెవెల్ అనేది మీరు జనరల్గా అసెస్ చేస్తుంటారు కదా సార్. సో ఇండివిజువల్గా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. మీరు రాబోయే వర్క్షాప్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్,
అందులో ఎలాంటి అసెస్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు? అది ప్రాపర్గా వాళ్ళ క్వరీని బట్టేసి మనం అనాలిసిస్ చేసి మనం చెప్తామండి. సో బేసికల్గా వాళ్ళు ఎక్కడ మిస్టేక్లు చేస్తున్నారో, ఎక్కడ పెట్టచ్చో ఎక్కడ పెట్టకూడదో క్లారిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఐటీ సిటీలో జాబ్ ఉన్నంత మాత్రం ఐటీ సిటీలో లగ్జరీ హై రేంజ్ బిల్డింగ్లో కొన్ని ఉండాల్సిన అవసరం లేదు. రెంట్కి కొంచెం 4 కిలోమీటర్ దూరంగా వెళ్తే నీకు అఫోర్డబిలిటీ దొరకొచ్చినట్టుంది. ఇంకా చాలా మంది అంటే అవుట్స్కట్స్కి వెళ్ళి వెళ్ళాకుంటారు. మళ్ళీ అగైన్ అంత ట్రావెలింగ్ తోటి రోజుకి రాను పోను 2 అవర్స్ 4 అవర్స్, దాని బదులు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ మీదో లేకపోతే వేరే పార్ట్ టైం జాబ్లో లేకపోతే పార్ట్ టైం ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఎఫెక్ట్ వేరేలాగా ఉంటుంది. అందుకని సిటీకి దూరంగా ఉండటం తప్పే, అంటే జాబ్ వచ్చే ప్లేస్లో లావిష్ బిల్డింగ్లో ఉండటం కూడా తప్పే. ఇట్స్ ఆల్ అబౌట్ అఫోర్డబిలిటీ డిసైడ్ చేస్తుంది మీకు అది ఉందా లేదా అనేది. బట్ ఎక్కువ మంది అన్ఫార్చునేట్లీ సొసైటీ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు హై ఎండ్కి వెళ్ళిపోతారు, అంటే 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్స్కి వెళ్ళిపోతారు. అఫోర్డబిలిటీ ఉంటే నో ఇష్యూ, ఇక్కడ లేనప్పుడు ఇప్పుడు ఇష్యూ వద్దునంటే. అలాగే ఈవెన్ కార్లు కూడా ఒకరిని చూసి ఒకళ్ళు వాళ్ళకి అఫోర్డబిలిటీ దాటి కొనే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఐటీ ఇండస్ట్రీలో మంత్లీ ఈఎంఐల కింద ఒక 50,000 నుంచి 1 lakh డిడక్షన్ అనేది మామూలు విషయం. ఇంత డిడక్షన్ మీరు వేరే ఇండస్ట్రీలో చూడలేరు. ఓకే, అంటే ఐటీ అంటే లావిష్గా ఉండాలని వాళ్ళు తీసుకుంటారు. ఈవెన్ అవుటింగ్ కూడా వాళ్ళు ఎక్కువ వెళ్తుంటారు. ఇట్స్ దట్స్ వై ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్లీ, అఫోర్డబిలిటీ ఉంటే ఇట్స్ ఓకే అనమాట, లేకపోతే దాన్ని తగ్గించుకోవడం బెటర్. అండ్ రెండోది అంటే కంపెనీ వాళ్ళు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అని ఇస్తారు వాళ్ళకి, తక్కువ డిస్కౌంట్ రేట్కి స్టాక్స్ అమ్ముతారు వాళ్ళకి ఎంప్లాయీస్కి. చాలామంది అవి తెలియక దాంట్లో పార్టిసిపేట్ చేయరు. బట్ తక్కువకే మన శాలరీలో కట్ చేసుకుని మనకు స్టాక్స్ వస్తున్నప్పుడు తీసుకోవడం బెటర్ కదా. అందుకని అలాంటి వాటిలో మనం వాడుకోవడం ద్వారా ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ మీద సస్టైన్ కావాలని చూస్తుంటారు. రేపొద్దున వేరే జాబ్ మారారనుకోండి, ఆ టైంలో నీకు ఇన్సూరెన్స్ ఉండదు. అందుకని చాలా మందికి ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఉండవు. అంత హై ఎండ్ శాలరీలు తీస్తున్నా సరే వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలి తెలియక అనమాట. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ తీసుకోవాలి. 1 crore లేదా 2 crores కంపల్సరీగా ఉండాలన్నమాట. ఎందుకంటే హై ఎండ్ సంపాదిస్తున్నారు కాబట్టి అది టర్మ్ పాలసీలు కూడా ఖచ్చితంగా హై ఎండ్లో ఉండటం బెటర్ అనమాట. ఆ తర్వాత హెల్త్ కేర్ కోసం కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చేసిన దాని మీద డిపెండ్ అవుతారండి. లేదు, అది ఫ్యామిలీ తగ్గట్టు ఇండివిజువల్ తీసుకోవటం బెటర్ అనమాట. అట్లా ఈ లావిష్ హౌస్ల మీద, ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసే వెహికల్స్ మీద, హై ఎండ్ గాడ్జెట్స్ మీద అండ్ వీకెండ్స్ మీద, పార్టీస్ మీద, వీటి మీద ఎక్కువ స్పెండ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏదైనా కానీ మీ శాలరీలో మంత్లీ ఒక 20% సేవ్ చేస్తున్నారంటే యూఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ అని అర్థం. లేదు ఏం మిగలటం లేదంటే మీరు ఇలాంటి వెబినార్కి అటెండ్ అయ్యి దాన్ని ఫిక్స్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ ఫర్దర్ మీరు లీడ్ చేయాలంటే మారే టెక్నాలజీ తగ్గట్టు జాబ్లో అన్సర్టన్ ఎన్విరాన్మెంట్లో ఈ లైఫ్ స్టైల్ మేనేజ్ చేయడం చాలా టఫ్ అవుతుంది. అందుకని జాబ్ లేకుండా 30 to 40 years ఎలా సర్వే అవ్వాలో వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది. అందుకని కంపల్సరీగా ఇలాంటి వెబినార్స్ ద్వారా ఏంటంటే వాళ్ళకి ఈ ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, వడ్డీ రేట్లు ఎలా వర్క్ చేస్తాయి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, డెట్లో ఎలా ఉంటుంది, స్టాక్స్లో అయితే ఎలా ఉంటుందో వాళ్ళకి ఎంత ఐడియా జనరేట్ అవుతుంది, ఇన్సూరెన్స్ ఎలా అవసరం, ఇవన్నీ కూడా. సో కాంప్రహెన్సివ్గా దాంట్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ సార్లు వాళ్ళు స్టక్ అయ్యేది లైఫ్ స్టైల్ అప్డేషన్ మీదే. వాళ్ళు టూ ఫాస్ట్గా లైఫ్ స్టైల్ అప్డేట్ చేసుకుంటారు. శాలరీ పెరగని మరక్షణమే లావిష్ హౌస్లో ఉంటారు, స్టక్ అయిపోతుంటారు ఎక్కువ సార్లు. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోవడం, ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియకపోవడం కూడా మైనస్కి దారి తీస్తుంటాయి. చాలా మంది కారు కొనటం తప్పనుకుంటారండి. కారు కొనటం తప్పని కాదు, అఫోర్డబిలిటీ లేకుండా కొనటం తప్పు. ఎందుకంటే నీకు చాయిస్ ఉన్నప్పుడు ఓలా ఉంది, ఉబర్ ఉంది, నువ్వు సిటీలో ఉన్నావు, మెట్రో ఉంది, కారు ఉంది, ఇందులో అఫోర్డబిలిటీ ఉంటే ఎస్ కార్కి వెళ్ళండి, లేదంటే ఓలా ఉబర్ ఆడుకోండి, అంతే. ఆ ఫండ్ క్రియేట్ అయ్యేంత వరకు నేను అంటుంది. ఫండ్ వచ్చిన తర్వాత వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ తోటి ఏదైనా కొనుక్కోవచ్చు, అప్పుడు తప్పేం లేదు. ఏది రైట్ ఏది రాంగ్ అని ఉండదు, డిపెండింగ్ ఆన్ సిచువేషన్. మన సిచ్యువేషన్ అవేర్నెస్ చేసుకొని సిచ్యువేషన్ తగ్గట్టు లైఫ్ స్టైల్ ట్యూన్ చేసుకుంటే కనుక అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజీ తెచ్చుకోవచ్చు. వండర్ఫుల్ సార్. సో సార్ చెప్పిన విధంగా మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, మీ సంపాదన ఏ విధంగా ఉంది, దాన్ని ఇంటూ 2 times చేసుకోవాలనుకున్నా, దాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలనుకున్నా, అది రిటైర్మెంట్ అయి ఉండొచ్చు, బడ్జెటింగ్ అయి ఉండొచ్చు, మీకు వచ్చే ఫైనాన్షియల్స్ ఎటు వెళ్తున్నాయి, దాన్ని ఎటువైపు మళ్లించాలి, ఎటు రైట్ వే అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వర్క్షాప్కి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఈ వర్క్షాప్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.